కోవిడ్ కంటే ప్రమాదకరమైనదిగా పేర్కొనే నిఫా వైరస్ కేరళలో మరోసారి కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడు ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడికి నిఫా సోకినట్లు పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ధృవీకరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాలుడితో కాంటాక్ట్ అయిన 214 మందిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు. వీరిలో 60 మందిని హై రిస్క్ కేటగిరీగా గుర్తించి వారిని ఐసోలేట్ చేశారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నారు. మలప్పురంలో 24 గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ వైరస్ ప్రబలిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించే అంశంపై మలప్పురం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు నిఫా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ రాష్ట్రానికి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపింది. కోజికోడుకు BSL-3 మొబైల్ ల్యాబ్ ను కేంద్రం పంపింది. రోగుల వైద్యం కోసం మోనోక్లోనల్ యాంటీబాడీస్ ను ICMR పంపింది. తెలంగాణ ప్రభుత్వం సైతం నిఫా వైరస్ పై అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే తొలిసారి నిఫా వైరస్ ను 1999లో గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని తేలింది. నిఫా ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్ లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేం. ఈ గబ్బిలాలు పండ్లపై వాలితే వాటిని తీసుకోవటం ద్వారా వైరస్ మనుషులలోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది. ఇక నిఫా వైరస్ సోకిన రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకుండా అసిమ్టమాటిక్ గా ఉంటుంది. మరికొందరిలో మాత్రం తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. తొలుత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత రోగి పరధ్యానంగా ఉండటం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు దెబ్బతినటం, వణికిపోవడం, నిమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా రోగి 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి చేరుకుంటాడు. ఇప్పటి వరకు నిఫా వైరస్ కు ఖచ్చితమైన వైద్యం అంటూ ఏమీ లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధమూ అందుబాటులోకి రాలేదు. రోగిని ఐసోలేషన్లో ఉంచి తగినంత నీరు అందిస్తారు. దీంతో పాటు రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్సా విధానం వినియోగించడంపై పరిశీలిస్తున్నారు. నిఫా వైరస్ నియంత్రణకు పలు యాంటీవైరల్ డ్రగ్స్ ను CEPI ప్రయోగాత్మకంగా పరీక్షించింది. కానీ అవి జంతువుల్లో మాత్రమే మంచి ఫలితాలను చూపించాయి. నిఫా వైరస్ ను గుర్తించడానికి RT-PCR పరీక్షను నిర్వహిస్తారు. దీంతో పాటు పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పరీక్షలో కూడా ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ఈ పరీక్షలో అత్యంత సున్నితమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంది. PCR పరీక్షకు ప్రాధాన్యమిస్తారు. నిఫా విషయంలో కూడా కరోనా మాదిరిగానే కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, ఐసోలేషన్ వంటి చర్యలు తీసుకుంటారు. 2018లో కేరళ ప్రభుత్వం సమర్థంగా నిఫా వైరస్ ను అరికట్టిన తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందించింది. ఆరోగ్య వ్యవస్థ సమన్వయంతో పనిచేసి వేగంగా స్పందించడం వంటి చర్యలతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఫ్రూట్ బ్యాట్స్, పందులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా నిఫా వ్యాప్తి చెందుతోన్న ప్రాంతాల్లో ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేలా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం వంటి వ్యక్తిగతమైన భద్రతాపరమైన చర్యలు అవసరం.